ఆజ్ఞితుడి చరితము అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి మొత్తం వచ్చేసి శ్లోకాలు మనకి ఆ 20 23 శ్లోకాలు ఉన్నాయి మనకి. యా, 23 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ 3 శ్లోకాలని మనము డివిజన్ చేసుకున్నామంటే 4 భాగాలుగా విభజించుకోవచ్చు అన్నమాట. సో వాటిలో ఏంటంటే అగ్నిధర ఏమొచ్చేసి 1 2 శ్లోకాల్లో ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు, తపస్సు చేయడానికి వెళ్ళాడు, ఎందుకు చేయడానికి వెళ్ళాడు అనేది మనకి చెప్తారనమాట. ఎందుకంటే అగ్నిధరుడు వాళ్ళ నాన్న చెప్పినట్టు, ప్రియవ్రతుడు చెప్పినట్టు జంబూద్వీపాన్ని అప్పచెప్పాడు ఆయనకి. ఆయన ఎంతో చక్కగా ఒక కన్న పిల్లల్లాగా తండ్రి ప్రజలని పాలిస్తాడనమాట. ఆ తర్వాత ఆయనకి పితృలోకం వెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఒక కొడుకు కావాలి. సో కొడుకు కావాలి అంటే దానికి తపస్సు చేయాలి అని చెప్పేసి ఆయన మందనా పర్వతం దగ్గరికి తపస్సు చేయడానికి వెళ్తాడనమాట. అక్కడి నుంచి మనకి 3 6 శ్లోకాల్లో ఏంటి అంటే అగ్నిధరుడు మనకి పూర్వచిత్తుని చూడడము, ఎందుకంటే బ్రహ్మకు అర్థమైపోతుంది ఆ కోరిక ఏంటి అనేది. సో దానికోసం పూర్వచిత్తుని పంపిస్తాడనమాట. సో తన్ని చూడడము, తన యొక్క బ్రహ్మే పంపించాడు అని అర్థం చేసుకొని తన దగ్గరికి వస్తాడనమాట. తను ఎంత అందంగా ఉంటుంది అవన్నీ కూడా మనకి అక్కడ చాలా తక్కువ శ్లోకాల్లో ఉంటుంది, మనకి ఇక్కడ ఎక్కువ ఉంది కానీ. తర్వాత 7 నుంచి 16 శ్లోకాల్లో ఏంటంటే అగ్నిధర వచ్చేసి ఆ ఈ పూర్వచిత్తి దగ్గర కలవడము, తను ఏంటంటే మా అదే ఇందాకంత మనకు దాంట్లో వచ్చింది కదా, నువ్వెవరివి, ఎందుకు వచ్చావు, నువ్వెంత అందంగా ఉన్నావు, ఏంటి ఇదంతా కూడా ఫ్లాటరింగ్ అంటే మనం అట్రాక్ట్ చేసేలాగా అనమాట అతను మాట్లాడడం మొదలు పెడతాడనమాట. సో అది అయిన తర్వాత మనకి 17 నుంచి 23 శ్లోకాల్లో ఏంటి అంటే అగ్నిధర వచ్చేసి పూర్వచిత్తుని పెళ్లి చేసుకోవడము, పిల్లలు కలగడము, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆమె మీద ఆశ చావుక మళ్ళీ పిల్లలందరినీ కూడాను వాళ్ళకి ఈ జంబూ ద్వీపంలోని మళ్ళీ 9 వర్షాల కింద దాన్ని డివైడ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఆయన మళ్ళీ కూడాను పితృలోకానికి వెళ్ళిపోతాడు. సో ఇదన్నమాట మనకి అగ్నిధుడిని. సో అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే 3 ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఎందుకు అగ్నేంద్రుడు ఈ విధంగా పుట్టాడు అంటే ఆయన పితృలోకాలకు వెళ్ళాలి అనే కోరిక ఎందుకు కలిగింది, ఈ అటాచ్మెంట్ ఎక్కువ ఎందుకు ఉంది అంటే గర్భధాన సంస్కారం. ఎప్పుడైతే ప్రియవ్రతుడు బర్హిష్మతి తోటి కలుస్తూ ఉన్నాడో ఆ టైంలో ఆయనకి ఎక్కువ ఈ కోరికలు ఉన్నాయన్నమాట. దాని వలన అందుకనే గర్భధాన సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒక లెసన్ తెలుస్తుంది మనకి ఇందులో. రెండోది ఏంటి అంటే పేరెంట్స్ కనుక భక్తులై ఉంటే మనం కూడా వచ్చి పుట్టిన వాళ్ళు కూడా భక్తులు అవుతారు, వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి చేరతారు అని అంటే అది రాంగ్. అది మనం స్వయంగా మనం చేసుకొని భక్తి దాని ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే వెళ్ళగలము అనేది రెండో లెసన్ నేర్చుకుంటాం అనమాట. మూడోది ఏంటి అంటే మన ఈ జంబూ ద్వీపాన్ని మనం ఏదైతే సంకల్పం చేస్తున్నామో అది ఏ విధంగా డివైడ్ అయ్యింది అనేది దాని గురించి తెలుసుకుంటాము. సో ఇదంతా కూడా ఎందుకు అందరి గురించి చెప్పకుండా కొంతమంది గురించి ఇక్కడ చెప్తున్నారు అంటే సుఖదేవ్ గోస్వామికి టైం అనేది 7 రోజులు ఉంది. 7 రోజుల్లో మొత్తం కవర్ చేయాలి కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళ గురించే చెప్పుకుంటూ వచ్చారు అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ అగ్నియుతుని చరిత్ర గురించి మనం తెలుసుకుంటాం. చాలా చిన్న చాప్టరు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఒకసారి నేను షేర్ చేస్తాను. ఫస్ట్ శ్లోక ఎవరైనా చదువుతారో చదవండి. హరే కృష్ణ. యా హరే చదవండి, కృష్ణ. చదవండి. श्रीशुकउवाच एवं पितरि सम्प्रवृत्ते तदनुशासने वर्तमान अग्निद्रो जम्बुद्वीपौकस प्रजा और औरस औरसवद्धर्मा वीक्षमाण पर्यगोपायत् శుకదేవ గోస్వామి పలికెను. తపస్సు ద్వారా ఆధ్యాత్మిక జీవన పథమును అనుసరించుటకు తన తండ్రి ప్రియవ్రతుడు వెడలిన పిమ్మట అగ్నిద్రుడు అతని ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చను. ధర్మ పాలనము చేయుచు అతడు జంబూద్వీప వాసులను కన్నబిడ్డల వలె రక్షించను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకాలు సుఖదేవ్ కోసం పరీక్షిత్ మహారాజ్ చెప్తూ ఉన్నారు. ఎలా అయితే ప్రియవ్రతుడు ఏం చేశాడు, ఆధ్యాత్మిక పదానికి జీవనానికి వెళ్ళాలి అని చెప్పి తపస్సు కోసం అనేసి ఆయన వెళ్ళిపోయి ఆ తర్వాత
ఈ 7 కొడుకులకి మొత్తం 10 మంది అయితే 3 కూడా మనకి తెలుసు వాళ్ళు పరమహంసలాగా అయిపోతారు. సో మిగతా ఉన్న 7 ఏంటంటే ఆ 7 సప్త ద్వీపాలని అప్పచెప్తాడు. దాంట్లో ఫస్ట్ కొడుకు ఆగ్నేత్రుడు అన్నమాట. ఆ ఆగ్నేత్రుడికి జంబూ ద్వీపాన్ని ఇస్తాడు. సో తండ్రి ఏ విధమైతే ఆజ్ఞ విధించాడో అదే విధంగా తూచా తప్పకుండా తండ్రి ఆజ్ఞను నెరవేరుస్తూ ఆయన ఏం చేశాడు, ధర్మపాలన చేశాడు అన్నమాట. సో దాన్నే మన కింద ప్రపాదుల వారు ధర్మపాలనము అంటే ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. చెప్తాను నేను మీకు తర్వాత. సో అంతేకాకుండా ఏంటంటే ఆ ఆ జంబూ ద్వీపంలో ఉండే వాసులందరినీ కూడాను కన్న బిడ్డల్లాగా ఆయన చూసుకున్నాడు అనేసి. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే ఈ ఈ ధర్మ నియమాల్ని అంటే ఏంటి అనేది చెప్తూ ఉన్నారనమాట. ఎలాగా అంటే ధర్మము అంటే ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే విధంగా ఫస్ట్ బాధ్యత ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు గుణ కర్మల ప్రకారం వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉంటారో ఏ వర్ణంలో ఉంటారో దాన్ని బట్టి వాళ్ళు ఆ, ధర్మ అదే బాధ్యత నెరవేరుస్తున్నారా లేదా అనేది చూడడం అనేది ఫస్ట్ బాధ్యత అన్నమాట. సో ఆ విధంగా ఆయన పరిపాలించాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఏంటి అంటే ఆ తర్వాత వాళ్ళందరూ సరిగ్గా ఆ బాధ్యత నెరవేరుస్తున్నారా లేదా చూస్తూ మళ్ళీ ఏంటంటే ఒక తండ్రిలాగా, ఎందుకు తండ్రిలాగా అని చెప్పారు అని అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన పిల్లలకి ఒక్కొక్కసారి కొన్ని ఇస్తాము కొన్ని ఇవ్వము. ఎందుకు ఇవ్వము? ఒక్కోసారి ఇస్తాం ఒక్కోసారి ఇవ్వము. ఎందుకు ఇవ్వము? ఎందుకలా? అందులో పనికొచ్చేవి పనికిరానివి కూడా ఉంటాయి కదా. అవసరమైనప్పుడు ఇస్తాము, అవసరం లేనప్పుడు మళ్ళీ ఒక్కోసారి పొగుడుతాము, ఒక్కోసారి దండిస్తాము అన్నమాట. సేమ్ అదే విధంగా ఈయన కూడా ఏంటంటే ఒక తండ్రిలాగా ప్రజలకి అవసరమైనప్పుడు దండన విధించాడు, అదే మామూలు రోజుల్లో వాళ్ళని పొగడము, వాళ్ళకి మంచి చెడ్డలు చూసుకోవడము చేశాడు అనమాట. అందుకని ఇక్కడ కన్న పిల్లల్లాగా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఏంటి అంటే మనకి ఈ ధర్మ నియమాల ప్రకారంగా అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఎవరున్నారు మొత్తము అంటే అధర్మ పాలన అనేది జరుగుతూ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా పన్నులు కట్టించుకోవడమే కానీ మనకి మంచి చేయడం అనేది చాలా తక్కువ అనేది జరుగుతూ ఉంది అనేసి. ఆ రోజుల్లో చూసామనుకోండి వ్యభిచారము, మత్తు పదార్థము, జంతువధ, జూదము ఇలాంటివన్నీ కూడా ఉండేవి కాదనమాట. కానీ ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? ఎక్కడ పట్టినా ఇవే అన్నమాట. ఎక్కడ చూసినా మనకి ఎక్కడంటే మామూలు షాపుల కన్నా కూడాను లిక్కర్ షాపులు ఎక్కువ, మటన్ షాపులు ఎక్కువ. సో ఈ విధంగా ఏంటంటే ఈ మనకి వ్యభిచార గృహాలు ఎక్కువ. ఈ విధంగా మనకి ఇంతకుముందు ఏంటంటే ఊళ్ళలో ఎక్కడో చివరిలో ఒక ఇల్లు ఒక గృహం లాగా ఉండేది, అలా ఉండేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ ఉంటున్నాయి అనమాట. అదే ప్రపాదులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉండేవి కాదు. ఈ పాపకర్మలన్నీ కూడాను ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జూదాలు ఆడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు మటన్ తెచ్చుకొని తినడము ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళు అధర్మ పరిపాలన అనేది చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఓన్లీ ట్యాక్సులు కట్టించుకోవడం తప్ప ఇంకోటి ఏమీ రాదు, అన్నీ కూడాను సరిగ్గా చూడలేదు. అందుకని ఇప్పుడు పాలించే వాళ్ళందరూ కూడాను దుర్మార్గులు, దోపిడీ వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంక ఎంత చూస్తారు అని చెప్పేసి ఈ కలియుగానికి ఎలా ఉంటుంది అంటే భాగవతంలో చెప్పినట్టు మనకి ఈ ఎవరైతే మనము నుంచో పెడతామో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో క్షత్రియులు వాళ్ళే మనల్ని దోపిడీ చేయగలుగుతారు అని. మీ అందరికీ కలియుగ లక్షణాలు చెప్తూ ఒకసారి మేము చాలాసార్లు మాతాజీ నేను కూడా చెప్పున్నాం ఈ స్టోరీని. ఒకసారి యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి కలవడానికని ఒక బ్రాహ్మణుడు వస్తూ ఉంటే మధ్యలో భీముడు వీళ్ళందరూ అడిగి ఏంటి అని అడిగితే అప్పుడు అతను లేదు లేదు యుధిష్ఠిర మహారాజ్ లేదు ముందు నన్ను అడుగు, ఆ ప్రశ్న ఏంటిదో నాకు చెప్పలేకపోతే అప్పుడు మా అన్న దగ్గరికి పంపిస్తాను అంటే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడు? ఎవరికైనా గుర్తున్నాయా అవి 4 క్వశ్చన్లు? కంచే చేనును మేసేస్తుంది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి ఏదైతే 4 కుండలు ఒక పెద్ద కుండలకి నింపడానికి ఒక పెద్ద కుండలో నుంచి 4 కుండలు చిన్న చిన్న కుండలతోటి నీళ్లు తీసుకున్నారు సమంగా అనమాట. కానీ తిరిగి పోస్తూ ఉంటే ఈ పెద్ద కుండ నిండటం లేదు, అది ఏంటి అని. మూడోది ఏంటి అంటే ఒక సూదికి చిన్న కన్నం ఉంటుంది కదా, దాంట్లో నుంచి చిన్న చిన్న వెళ్తలేదు కానీ ఎలిఫెంట్ లాంటిది పెద్ద పెద్దది బయటకు వెళ్ళిపోతూ ఉందన్నమాట, దాంట్లో దూరుతూ ఉందన్నమాట. అది ఎలా సంభవం? తర్వాత 4వది వచ్చేసి ఒక పెద్ద కొండకి చిన్న దారం వేసుకొని ఎక్కి
పైకి వెళ్ళగలుగుతున్నాడు అనేసి. సో ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి ఒక్కొక్క బ్రాహ్మడు వస్తూ ఉంటాడనమాట. ఆయన లోపలికి పంపిస్తూ ఉంటాడు, నాకు తెలియదు అనేసి. సో తర్వాత ఈయనకి కూడా ఏంటంటే భీముడికి కూడా అయ్యో ఏంటో అసలు ఈ క్వశ్చన్లు ప్రశ్నలకు ఆన్సర్ నేను తెలుసుకోకుండా ఏంటి అనేసి మళ్ళీ వెనక్కి వెళ్తాడనమాట. వెళ్తే యుధిష్ఠిర మహారాజ్ అంటాడు, ఎవరొచ్చారు నా దగ్గరికి, ఎవరూ రాలేదు, నువ్వు ఎవరిని పంపించావు, ఏంటి అసలు విషయం ఏంటో చెప్పు అంటే ఈ 4 ప్రశ్నలు చెప్తాడనమాట. వెంటనే యుధిష్ఠిర మహారాజు అందరినీ 4 వైపులా పంపించి వాళ్ళని పట్టుకొని తీసుకొని రండి, బంధించి తీసుకురండి అంటారు. అప్పుడు భీముడు అడుగుతాడు, ఎందుకు వాళ్ళని బంధించి తీసుకురావాలి అంటే ఇవన్నీ కలియుగ లక్షణాలు అని చెప్పి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పడం మొదలు పెడతాడనమాట. కంచె చేను మేస్తుంది అంటే కంచెను దేనికి పెడతాం మనము, చేనుకి కాపలా కోసం పెడతాం. సేమ్ అలాగే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఏంటి అంటే మనం మంచి చేస్తారు అని నిలబెడితే వాళ్ళే మనల్ని తినేస్తూ ఉంటారనమాట. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, కలియుగ లక్షణం. రెండోది వచ్చేసి మనము ఒక తండ్రి ఉన్నాడు అంటే 4 పిల్లలు ఉంటే ప్రేమగా నలుగురికి మంచిగా ప్రేమ పంచుతాడు. రిటర్న్లో మళ్ళీ వస్తుందా మనకి అంతా ప్రేమ? ఇస్తున్నామా మనం తల్లిదండ్రులకి? రాదు రాదు. ఇవ్వట్లేదు. రాదు కాదు, అసలు ఇవ్వటం లేదు. అది కలియుగ లక్షణం అనమాట. తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తారు కానీ రిటర్న్లో మనము అంత ప్రేమని మనం ఇవ్వలేమన్నమాట. మూడోది వచ్చేసి ఇప్పుడు చూడండి, మనకి పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి. చిన్న దొంగ ఉంటాడు, వాడు జైల్లో ఇరుక్కుపోతాడు, కానీ పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరూ చాలా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో అది ఇంకో కలియుగ లక్షణం. నాలుగోది ఏంటి అంటే ఒక్క మంచి లక్షణం కలియుగానికి ఏంటి అంటే ఈ సన్నని తాడు అనేది హరే కృష్ణ మహామంత్రం అనమాట. దాన్ని పట్టుకొని అంత పెద్ద కొండను కూడా ఈజీగా ఎక్కి దాటగలుగుతాడు అనేసి మనకి ఈ ఒక్క కలియుగంలో ఆ ఒక్కటే మంచి లక్షణం అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. అందుకని మనకి ఏంటి అంటే ఈ ఇస్కాన్ అనేదే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ సంక్షేమానికి మనకి మంచిగా మనకి చేయగలిగింది, మన అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళగలిగింది ఏంటి అంటే నిజమైనది ఈ హరే కృష్ణ మహామంత్రము, హరినామ సంకీర్తనము అని చెప్పేసి ప్రపాదుల వారు చెప్తూ ఇదే మనకు ఒక ఆశ. ఏదైతే ఆ సన్నటి తాడు పట్టుకొని వెళ్తూ ఉన్నాడో ఆ హరే కృష్ణ మహామంత్రమే అనమాట. అందుకొని ఈ కృష్ణ చైతన్యోద్యమం ఏదైతే ఉందో ఇది శాస్త్రీయమైంది, పరమ ప్రామాణికమైంది అనేసి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సెకండ్ శ్లోకం. హరే కృష్ణ, ఈ శ్లోక చెప్పి ఆపేస్తాను. దాని చదవండి. స చ కదాచిత్ పితృలోకకామః సురవరవనితా క్రీడా జలద్రోణ్యాం భగవంతం విశ్వసృజాం పతిమాభృత పరిచర్యోపకరణ ఆత్మైకాగ్ర్యేణ తపస్వ్యారాధయాం బభూవ. పరిపూర్ణులకు పుత్రుని పడసి పితృలోకమును పొందకోరిన అగ్నిధ్రుడు ఒకమారు విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మను అర్చించెను. దాని కొరకతడు దేవకన్యలు విహరించు మందర పర్వత ప్రాంతములు చేరును. వన పుష్పములను ఇతర పూజా ద్రవ్యములను సేకరించుచు అతడచ్చడు తీవ్రము తపస్సునందు అర్చనమందు నెలకొనెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అగ్నిధ్రుడు తపస్సు చెయ్యాలి అని అనుకున్నాడు అనుకోండి. ఎలాంటి ప్లేసెస్కి వెళ్తాం మనం తపస్సు చెయ్యాలి అంటే? సంచారం లేని వనాల దగ్గరికి సంచారం వెళ్తాం. లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా అలాంటి ప్లేసులకి వెళ్తాము. కానీ చూడండి ఇతని కోరిక ఎలా ఉందో దాన్ని బట్టి ఏం చేశాడు, అతను దేవకన్యలు విహరించే ప్లేస్కి వెళ్ళాడు అతను అనమాట. ఆ తపస్సు పుత్రుని కోసం చేస్తున్నాడు కాబట్టి అదే చెప్తున్నాను. సో అంటే లోపల డిజైర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే మనము ఎంచుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అగ్నిధ్రుడికి ఏంటంటే బ్రహ్మను ప్రే చేస్తున్నాడు, కానీ దానికి తపస్సు చేస్తున్నాడు, బ్రహ్మలాగా బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నాడు. అయితే దానికి ఏంటి అంటే ఆయనకి పితృలోకానికి వెళ్ళాలి అని ఉందన్నమాట కోరిక. సో దానికి ఏంటి, పుత్రుడు కావాలి. ఎందుకు పుత్రుడు కావాలి? పితృలోకానికి వెళ్ళాలంటే పుత్రుడు ఎందుకు కావాలి అంటారు? నరకాలు దాటిస్తాడు. అంటే ఏ పితృలోకానికి మనం ఒకవేళ మధ్యలో ఎక్కడన్నా ఉన్నా కూడా మనకి మంచి పుత్రుడు ఉండి విష్ణు ప్రసాదాన్ని కనుక మనకి ఏది ఏమంటారో అది పితృపక్షాల్లో కనుక మనకి ఆఫర్ చేస్తే దానివల్ల ఏమవుతుంది అంటే మనము బొన్నామ నరకం అంటే ఆ నరకలోకాన్ని నుంచి తప్పించుకొని మనము అక్కడ పితృలోకానికి చేరగలుగుతాం అనమాట. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళగలుగుతాం. సో
అందుకోసం ఏంటంటే ఒకవేళ నేను వెళ్ళలేకపోయినా నా కొడుకు నాకు అన్నీ చేసి దాని ద్వారా నేను పితృలోకానికి వెళ్ళాలి అనే కోరిక ఆయనకి వచ్చిందనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. దానికోసం అతని ప్లేస్ కూడా చూడండి, గంధర్వులు వీళ్ళందరూ తిరిగే ప్లేస్ ఎంచుకున్నాడు. అక్కడ ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుందంటారు? సో అక్కడ ఏంటంటే ఆ పుష్పాలను సేకరించుకోవడం, పూజ చేసుకోవడం, తపస్సు చేసుకోవడం అనే దాంట్లో ఆయన ఉన్నాడు అనమాట. సో దాన్ని ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు ఈయనకి అంటే ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. సో అలాగే మనకి భగవద్గీతలో ఉన్నట్టు యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి యాంతి శ్లోక మధ్య విమం మధ్యాజిమా అంతి మధ్య విమం యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ మధ్యాజినో మాం యాంతి మధ్యాజినోపిమ. మధ్యాజినోపిమా. యాస్, థ్యాంక్ యూ మాతాజీ. యాంతి మధ్యాజినోపిమా. యా. సో ఈ విధంగా ఏంటి అంటే ఎవరిని ప్రే చేస్తే అక్కడికి వెళ్తారు అని అంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా ఒక కొడుకు ఉండి శ్రద్ధాకర్మల్ని గనక విష్ణు ప్రసాదాన్ని పితరులకు అర్పిస్తూ ఉంటే అప్పుడు ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి పితృలోకానికి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి. సో ఎందుకంటారు మనకి సంవత్సరంలో ఒక్కసారి మనం శ్రాద్ధం చేస్తాం? ఎందుకు చేస్తామంటారు? మనం అలా ఒక్కసారి చేసినట్టు రోజు అవుతుంది కదా తిథి మనకి. ఆ తిథి ఆ తిథి ఒక్కరోజు మాతాజీ ఆ మనకి తిథి నాడు సంవత్సరంలో చేస్తాం. ఒక్క రోజు ఒక రోజు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ తాలియారా నీకు. గుడ్. సో మనకి సంవత్సరం అంటే వాళ్ళకి ఒక్క రోజు. సో వాళ్ళు పగలు పూట అంటే మనకి 6 నెలలు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక్కసారే తింటారు రోజుకి భోజనానికి. మనం 2 సార్లు తింటాం, ఉదయం సాయంకాలం. మనం చాలాసార్లు తింటాం అనుకోండి, అది వేరే విషయం. బట్ యాక్చువల్గా ఏంటంటే మనకి మానవ లోకంలో మనం 2 సార్లు తింటాం భోజనం రోజుకి, వాళ్ళు ఒక్కసారే తింటారనమాట. సో అందుకొని ఎగ్జాక్ట్గా ఏంటి అంటే మనకి ఆ పితృపక్షాలు అనేది వస్తాయి కదా, అప్పుడు ఆఫర్ చేయాలి. మీరు చెప్పేది ఏంటి, ఇది గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేస్తే అలా మర్చిపోయి ఏదైనా ఉన్నారనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ ఈ పితృపక్షాల టైంలో పెట్టినా కూడా సరిపోతుంది అనమాట. అందుకని మనకి సంవత్సరంలో మనం ఒక్కసారి పెడితే అదే రోజు వాళ్ళు భోజనం చేసేది కాబట్టి అక్కడికి వెళ్తుంది అనేసి చెప్తారనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు అంటే అది నేను మామూలుగా చెప్పాను మీకు, ఒక లెక్చర్లో విన్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు ఓన్లీ మనకి ఈ కర్మ ఏదైతే మనకి కోరికలు ఉంటాయో దాన్ని బట్టి మనము కామైసైసే ఋతజ్ఞానం ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవతని ఎలాగైతే పూజ చేస్తూ ఉంటామో అలా ఏంటంటే ఇతనికి కూడా పితృలోకానికి వెళ్ళాలి అనే కోరిక వచ్చింది. సో దానికి ఒక కొడుకు కావాలి అనుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి, మనం పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వస్తూ ఉంటాం అనమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. అలాంటి చూడండి, పితృలోకానికి వెళ్ళాలని కోరుకున్నాడు, అక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మానవ జన్మ తీసుకోవాలా, మళ్ళీ తర్వాత ఆయన మళ్ళీ చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అది సో అందుకని కింద చాప్టర్లో ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట, ఎందుకు మనకి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మనము డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికే వెళ్ళొచ్చు అని చెప్పేసి, అది బెస్ట్ పద్ధతి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో సెకండ్ దాంట్లో అంతా కూడాను. సో ఇక్కడ మనకి ఇందాక మీకు చెప్పాను కదా, ఎందుకు ప్రియవ్రతుడు కొడుకు ఈ విధంగా ఉన్నాడు అంటే గర్భధాన సంస్కారం అనేది ఇక్కడ మనకి గిరిధర్ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ప్రియవ్రత యొక్క స్వభావం ఎలా ఉందో ఆ విధంగా బిడ్డ మీదకి వస్తుంది. అందుకొని మనం బీజ ప్రదానం చేసేటప్పుడు ఈ గర్భధాన సంస్కారము మనకి చాంటింగ్ చేసుకోవడం, అందుకే మనకి తెలియకుండా కూడాను మీరందరూ చూసారంటే మనకి ఫస్ట్ నైట్ చేసేటప్పుడు శోభనం రోజు ఏంటి మనకి ముహూర్తం చూసే పంపిస్తారు. మీ అందరికి గుర్తుందో లేదో నాకు తెలియదు, అందరం ఎక్స్పీరియన్స్ అయ్యే వచ్చిన వాళ్ళమే, పెద్ద మొహమాట పడాల్సిన పని లేదు దీంట్లో. సో మనందరికీ ముహూర్తం చూస్తారు, దంపతులు పూజ చేయిస్తారు, తర్వాత టైమింగ్ చెప్తారు, ఈ టైంలోనే అని చెప్తారు. ఎందుకు ఇవన్నీ? మన వాళ్ళు బాగానే చేస్తున్నారు, కాకపోతే మనమే పట్టించుకోవటం లేదు, అదనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి లేకపోతే గర్భధారణ సంస్కారం లేకుండా గనక ఉంటే ఎలా అంటే పిల్లలు కుక్కలు పిల్లుల్లాగా మైదన సుఖం అనుభవించారు అంటే దానికి తగ్గట్టే పిల్లలు పుడతారు అని చెప్పేసి, అందుకని ఇక్కడ అగ్నిద్రుడికి కూడా శూద్ర స్వభావం వచ్చింది. అంటే ఆయన శూద్రుడు అని కాదు, బట్ ఏంటంటే ఆయనకి ఆ కోరిక అనేది అలా కలిగింది అనేది సెకండ్ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నారు అనమాట. సో థర్డ్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే అక్కడికి వెళ్ళాలి అంటే
బిడ్డ కావాలి అంటే భార్య కావాలి. సో భార్య కోసం ఆయన ప్రే చేశాడు మందర పర్వతం దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, చక్కని భార్య అపారమగు సంపత్తి పెక్కురు పుత్రులను పొందగోరు వారు దేవతల్ని అర్పింతురు. మనకి కామైస్తాయి సర్వదక్షద, లేకపోతే భగవద్గీతలో ఏంటి కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత 4వ చాప్టర్లో మనకు వస్తుంది. సో ఈ విధంగా మనకి భగవద్గీతలో, భాగవతంలో, చైతన్య చరితామృతాలు అన్నిట్లో కూడాను కోరికల కోసం మన దేవతల దగ్గరికి వెళ్తాము, ఎందుకంటే అవి తొందరగా నెరవేరుతాయి అని. కానీ అక్కడికే వెళ్ళాలంటారా మనం? దేవతల దగ్గరికే వెళ్ళాలా? మనం భగవంతుని పూజ చేసినా మన కోరికలు తీరుతాయి. అకామ లాభం సర్వకామోవ మోక్షకామోదారధిహి తీవ్రేణ భక్తి యోగేన యజేతా పురుషం పరం. సో మనము కోరికలతో అయినా కూడా భగవంతుని మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి, ఎప్పుడైతే మనం భగవంతుని విష్ణువుని ఆరాధించడం, కృష్ణుని ఆరాధించడం మొదలు పెడతామో మనలో ఏంటంటే ఆ కోరిక అనేది నశించిపోతుంది అనమాట. దేవతలతో చేస్తుంటే ఇంకా వృద్ధి చెందుతుంది, ఇక్కడైతే మనకి నశించిపోతుంది అనేసి మనకి ఈ 2వ శ్లోకంలో ప్రపాదుల వారు ఒకటి గర్భధారణ సంస్కారం వల్ల వచ్చే నష్టం చెప్తూ ఉన్నారు, రెండోది వచ్చేసి మనకి ఈ పితృలోకానికి ఆయన వెళ్ళాలి అనుకున్నాడు అనే దాని గురించి, దానికోసం ఆయన తపస్సు చేశాడు అనేసి అది చెప్పారు. మూడో దాంట్లో ఏంటి అంటే మనకి ఏంటి అంటే ఒక భార్య అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం ఆయన దేవతల్ని పూజిస్తూ ఉన్నాడు. దాని బదులు మనము భగవంతుడిని కనుక పూజిస్తే ఏమవుతుంది అంటే మనం ఈ భౌతిక శోకాల్లో ఉండకుండా ఇమీడియట్గా భగవంతుడిని చేరగలుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ స్టాప్ చేస్తాను, మిగతా రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. ఎవరికి తీయాలో ఎవరికి ఇవ్వాలో తెలుసు భగవంతుడికి. ఎస్. ఆ, మాతాజీ ఇప్పుడు